కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ప్యాలెస్ ముందు తాటికాయ పడితేనే నానా యాగి చేసిన జగన్ కార్యకర్త తలకాయ కారు కింద పడితే పట్టించుకోలేదు. నియంత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగింది. లోకేష్ సంచలన వ్యాఖ్యలు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తా, జగన్ కు పవన్ వార్నింగ్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపించుకుంటూ ప్రజా మన్ననలు పొందుతూ ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి దీన్ని గతంలో దుష్ట పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భరించలేక అరాచక శక్తుల్ని పోషించినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే అరాచకాలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉదాహరణ ఒకటే, జగన్మోహన్ రెడ్డి 4 పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో. పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం, అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం. కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అతని విగ్రహం అంటే ఏదో మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటాం, కానీ మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక శోచనీయం. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి 3 వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా తన వాహనం కిందే ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తనకు తెలియలేదంటాడు. ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి? కారులోనే కదా ఉంటాడు. మరి ఆ ఉన్నటువంటి వ్యక్తికి రాయి ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క నుంచి కార్యకర్తలు గోల పెడుతున్నారు, మనిషి చనిపోతాం, మనిషి మీద కారు ఎక్కేసిందని చెప్పేసి దారుణంగా దౌర్జన్యంగా ఎక్కడా కూడా నిర్దాక్షిణ్యంగా కారుని ఆపకుండా వెళ్ళిపోయి తను కార్యక్రమం చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ సింగయ్య అనేటటువంటి వ్యక్తి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. తన కార్యకర్త అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు. అటువంటిది తన కార్యకర్త కారు కింద పడి చనిపోతే దిగి ఎలా ఉందో చూసి హాస్పిటల్కి పంపించుంటే అతను బతికుండేవాడు. ఇంకొక 2 ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండను. ఎంత అమానుషం అంటే అతనికి మరి రూల్ తెలియదా, పరిస్థితులు అర్థం కావా? నాకైతే నేనే ముందు అనేటటువంటి విధానంతో వెళ్ళేటటువంటి స్వభావం కలిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్ని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే అంబులెన్స్ను కూడా గుర్తించకుండా, దారి ఇవ్వకుండా అమానుషంగా ఈ అరాచక శక్తులు వ్యవహరించినటువంటి తీరులో ఒక అమాయక ప్రాణి, చాలా చిన్న వయసు పాపం, అతను చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి అతను చెప్తాడు ఇవాళ, అబ్బాయి నేను 10 లక్షల రూపాయలు ఇచ్చేశాను, నాకు తెలియలేదు,
అంటే అతను చనిపోయాడని తెలియలేదా? కారు ఎక్కలేదని తెలియలేదా? నీ వెహికల్ కింద పడ్డాడని ఒప్పుకుంటున్నావు. 10 లక్షల రూపాయలు నువ్వు కాంపెన్సేషన్ ఇచ్చేస్తే సరిపోయిందా? నీది ఒక్కటే ఉద్దేశం, ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పాలనని ఏదో రకంగా అడ్డుకోవాలనేటటువంటి దురుద్దేశంతో నువ్వు ఈరోజు అరాచక శక్తుల యొక్క ప్రోద్బలంతో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటటువంటి దురాలోచనతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా ఇందులో స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈవేళ నేను ఒకటే కోరుతున్నా, వివిధ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఈ రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటే అరాచక శక్తులను ప్రోత్సహించేటటువంటి ఈ అరాచక వ్యక్తిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇవాళ కోర్టు సుమోటోగా తీసుకుని వ్యవహారాన్ని అన్నింటినీ కూడా పరిశీలన చేసి అతను బెయిల్, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజాస్వామ్యవాదులు ఈవేళ గలవెత్తవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అరాచకం ఈ రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదుల మీద ఉంది. మరి ప్రజాస్వామ్యవాదులారా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను నేను, మీరు కూడా బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ను రద్దు చేయడానికి మీ ఎంతో బాధ్యతను మీరు వ్యవహరించండి అని చెప్పేసి మరి కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్తున్నాడు. నువ్వు ఎన్ని కుయ్యెత్తలేసినా, ఎన్ని అరాచకాలు సృష్టించినా నీకు మళ్ళీ పుట్టగతులు ఉండవు. ఇంకా అధపతాళానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీ భయాందోళన సృష్టించాలనేటటువంటి విధానంతో నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలోనే ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ జడిసేటటువంటి పరిస్థితి లేదు. అయిపోయింది ఆ కార్యక్రమాలు. నువ్వు అధికారాన్ని ఏ రకంగా అయితే శవ రాజకీయాలతోటి నీ అధికారం తెచ్చుకున్నావు, మళ్ళీ ఇవాళ అదే శవ రాజకీయాలతోటి రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి సాగేటటువంటి పరిస్థితుల్లో తొందరలోనే నేను నిన్ను నియంత్రించేటటువంటి రోజు రాబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ కోర్టు మాత్రం ఖచ్చితంగా సొమోటోగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అతను వివిధ కేసుల్లో, అందులో ఆర్థిక నేరస్తుల్లో ఆర్థిక నేరగాడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ తాటికాయ ఎవరో వెళుతూ తాటికాయ పడితే పెద్ద అడావుడు, ఏదో తలకాయ తీసినంత అడావుడు చేసేస్తున్నారు. అసలు తాటికాయ పడ్డం ఏంటి? నువ్వు ఇంటి మీద పార్టీ ఆఫీసు మీదకి వచ్చి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి నీ కార్యకర్తలు. సాక్షాత్తు ఒక సీనియర్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికే పగ్గాలు కట్టించి నియంత్రించినటువంటి దురదృష్టకర పరిస్థితులు. తలకాయలు తీసేటటువంటి నీకు తాటికాయ పడితే భయమా? అంటే నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. నీ చుట్టూ ఎప్పుడు ఓ 10 మంది కాపలాదారులు ఉంటేనే కానీ బయటకు రాలేనటువంటి పరిస్థితి. తాటికాయని చూసే తెలుక్కుబడేటటువంటి నువ్వు రేపు ప్రజల యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని చూసి ఏ రకంగా తట్టుకోగలుగుతావో ఒకసారి ఆలోచించు. ఈరోజు పరిపాలన చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని విలువలిచ్చేటటువంటి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. మా నాయకుడు ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి పాలన అందించేటటువంటి ముఖ్యమంత్రి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి అవని ఎవరవని
స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా నీకులాగా నియంత్రించే పరిస్థితి ఉండదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కదలని లేదు, చంద్రబాబు నాయుడు గారిని కదలని లేదు, నాలాంటి నాయకుల్ని కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి, ఎక్కడ వాస్తవాలను చెప్పకుండా నియంత్రించి పరిపాలన చేసినటువంటి నువ్వు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు, అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన శంకుస్థాపన చేశారు, అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు. అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళు నేను సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం.
దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా 34,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇంకా సూపర్ 6 లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం. 67,27,164 మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా 8,745 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశాం. ఇంకా ఫస్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో 204 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఈరోజు దీపం పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది. పేదలకి చేయూత ఇవ్వటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు. పేద ప్రజలకి చేయూత అందిస్తమే ఈ P4 కాన్సెప్ట్. బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు, బాబు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని. అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ P4 అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా. ఇంకా పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. పంచాయతీలకి బకాయిగా ఉన్న 1,000 కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకు వేశాం. రైతుల నుంచి 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 13,600 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది. ఇంకా పొగాకు, మిర్చి, కొక్కో, మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా. కేవలం ఒక ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, వాటి ద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్, రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఏకంగా LG ఎలక్ట్రానిక్స్, రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం. ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ CBG ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇవ్వాల్సింది మనం అని చెప్పేసి ముఖ్యంగా ఆయన 3,000 దాకా ఉన్న పెన్షన్ని ఆయన రాగానే 4,000కి పెంచగలిగారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 6,000. దివ్యాంగులు కొన్ని సంవత్సరాలుగా నా దృష్టిలో ఉంది, అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మాకు పెంచండి అని అంటుంటే అది కుదరలేకపోయింది ఎవరికి, ఏ ప్రభుత్వానికి కూడా. కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం కాబట్టి 3,000 నుంచి 6,000కి పెంచారు. అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం 1,939 కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం 2,717 కోట్లు ఖర్చు చేస్తూ 63 లక్షల మందికి ఇది చేయూతనిస్తాం. ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అనే అన్నా క్యాంటీన్ని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది. 204 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి 3 లక్షల మంది ఆకలి తీరుస్తాం. అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో 1.15 కోట్ల గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందించారు. ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయటం. అలాగే మత్స్యకారు సోదరులకి
దాదాపు 1,22,965 మందికి 266 కోట్లు అందజేసిన 20,000 రూపాయల చొప్పున. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న మన భోజన పథకం పెట్టడం. ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం, వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే తల్లికి వందనానికి దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ మొత్తంలో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తా ఉంది. 10,000 చొప్పున 10,091 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం 67 లక్షల మందికి పైగా లబ్ధి. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితుల్లో